హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 14 వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్తో కూడినటువంటి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాము. మరి 83 మంది ఒక కానిస్టేబుల్ పోటీ పడుతున్నారండి. ఈ తీవ్రత చాలా ఎక్కువ కాబట్టి మీ కష్టపడే పర్సంటేజ్ని పెంచాలండి. ఏ గవర్నమెంట్ జాబ్ కూడా తేరగా రాదు. చాలా శ్రమించండి. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం అంత తీయగా మధురంగా ఉంటుందండి. మీ కష్టంలో నేను భాగస్వామిని అయి ఉంటాను. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తానండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డిపిఐఐటి జూలై 2022న విడుదల చేసినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 1 40,361 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొందండి. నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. శిక్షణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ రంగం సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఎకో ఇండియాతో 2022లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీలో ఉందండి. ఎకో ఇండియాతో ఈ యొక్క ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఢిల్లీలో ఉందండి. ఆ సంస్థతో ఒప్పందం అయితే కుదుర్చుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎన్నికల ఆదర్శ ప్రవర్తన నియమాల్ని ఎలక్షన్ కమిషన్ ఈ క్రింది వాటి ప్రకారం జారీ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమెరికా దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారండి. అమెరికా. ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో లేదు? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జాతీయ వాణిజ్య పెంపు అనేది ఆదేశిక సూత్రాలలో లేదండి. మరి ఏది ఉన్నాయి? గోవధపై నిషేధం ఉంది, స్త్రీ పురుషుల సమాన పనికి సమాన వేతనం ఉంది, న్యాయ పరిపాలన వ్యవస్థలు వేరు చేయడం గురించి ఉంది. కానీ అంతర్జాతీయ వాణిజ్య పెంపు గురించి ఆదేశ సూత్రాలలో లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పెట్టండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫారసు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 స్థిరంగా 5 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? డిపాజిట్లను పసిగట్టడానికండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ క్లీన్ మనీ. నెక్స్ట్ బిట్ అండి. పిఈఎస్ఏ చట్టం కింద ఏది గ్రామ సభ యొక్క తప్పనిసరి కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 నిధుల వినియోగానికి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది తప్పనిసరి కాదండి. నెక్స్ట్ బిట్ అండి. సామ్యవాద మరియు లౌకికవాద పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 3 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకికవాద పదాలను ప్రవేశికలో చేర్చారండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలింపము. మరి ఇక్కడ ఆన్సర్ ఏది సరైంది కాదన్నాడు. మరి బీసీలు సరైంది కాదండి. మరి ఏ మాత్రమే సరైంది? ప్రతిపక్ష నాయకుడిని స్పీకర్ నియమించడం ఉంది కదండి. పై వాక్యాలు ఏది సరైన కాదు అన్నారండి. మరి బీసీలు సరైన కావు, ఏ మాత్రమే సరైంది. లోకాయుక్త ఎవరిచే నియమించబడతాడు? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్చే నియమించబడతాడు. లోకాయుక్త రాష్ట్ర గవర్నర్చే నియమించబడతాడు. నెక్స్ట్ పెట్టండి. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు మరియు సేవల పన్ను జిఎస్టికి సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడినటువంటి రాజ్యాంగ అధికరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 246A అనే అధికరణ అండి. 246A అధికరణ. నెక్స్ట్ పెట్టండి. స్వతంత్ర భారతంలో మొదటి క్యాబినెట్ సభ్యులు
మరియు వారు నిర్వహించినటువంటి శాఖకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విద్యాశాఖ. సరికానిదండి. మిగతా అన్నీ సరైనదేనండి. చూసుకోండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్టాప్ చేసి చూసుకోండి. నెక్స్ట్ పెట్టండి, మన దేశంలో మొదటిసారిగా మానవాభివృద్ధి సూచీని తయారు చేసిన రాష్ట్రం ఏది? మానవాభివృద్ధి సూచికను తయారు చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్ మొదటిసారిగా. భారతదేశ 1991 పారిశ్రామిక విధాన లక్ష్యాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశ్రమలపై నియంత్రణ సడలింపు. నెక్స్ట్ అండి, ప్లానింగ్ ఫర్ ద పూర్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బిఎస్ మిన్హాస్. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం ప్రకృతి విపత్తు నుండి ప్రత్యక్షంగా కలిగే నష్టాల స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ 3 2%. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రకృతి విపత్తు నుండి ప్రత్యక్షంగా కలిగే నష్టాలు స్థూల జాతీయోత్పత్తిలో 2% ఉంటుందండి. నెక్స్ట్ పెట్టండి, ఆహార పంటల ధరలపై కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఖర్చు మరియు ధరల వ్యవసాయ సంఘం అండి. ఖర్చు మరియు ధరల వ్యవసాయ సంఘం. నెక్స్ట్ పెట్టండి, మధ్య తరహా కాల పరిమితి గల వ్యవసాయ రుణ వ్యవధి ఏమిటి? మధ్య తరహా కాల పరిమితి గల వ్యవసాయ రుణ వ్యవధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు. భారతదేశంలో అతిపెద్ద పన్ను ఆధారం? ఆన్సర్ ఆప్షన్ 2 కార్పొరేట్ ఆదాయ పన్ను. నెక్స్ట్ పెట్టండి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బాధ్యత వహించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బాధ్యత వహించేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. నెక్స్ట్ పెట్టండి, హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి అండి. దీని మీద ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంతో కృషి చేసి తక్కువ టైంలో ఎక్కువ రాబడి రావాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ దిగుబడి రావాలని ఎన్నో హరిత విప్లవం మీద ఎన్నో ప్రయోగాలు చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పెట్టండి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వంట గ్యాస్ కనెక్షన్ను దారిద్ర్య రేఖన దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం, ఉజ్వల యోజన. నెక్స్ట్ అండి, ఏ రకం ఎరువులపై ప్రభుత్వం అత్యధిక రాయితీ ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 యూరియా మీద ప్రభుత్వం ఎక్కువ డిస్కౌంట్ అయితే రాయితీ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పెట్టండి, క్రింది పేర్కొన్న ఏ కాల వ్యవధిలో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 2004-5 నుండి 2012-13 ఈ మధ్య కాలంలో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉందండి. నెక్స్ట్ అండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ ప్రధానితో కలిసి వీడియో లింక్ ద్వారా మెట్రో ఎక్స్ప్రెస్ కొత్త ఈఎన్టీ ఆసుపత్రిని ప్రారంభించారు? మెట్రో ఎక్స్ప్రెస్ కొత్త ఈఎన్టీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 4 మారిషస్. మెట్రో ఎక్స్ప్రెస్ కొత్త ఈఎన్టీ ఆసుపత్రి మారిషస్. నెక్స్ట్ అండి, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి డీజిల్ను ఉత్పత్తి చేసే భారతదేశపు తొలి ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మధురలో ప్రారంభించారండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రం మహిళలకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన గమ్యస్థానాలను నిర్ధారించడానికి విమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించింది? 160. ఆన్సర్ ఆప్షన్ 4 కేరళ అండి. కేరళలో ఫ్రెండ్లీ ఉమెన్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారండి. నెక్స్ట్ పెట్టండి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ గవర్నర్స్ అమలులో
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 4వ స్థానం. 4వ స్థానంలో నిలిచిందండి. ఈ గవర్నర్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాను శ్రింప్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? శ్రింప్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 నెల్లూరు. నెల్లూరు జిల్లాని అలా పిలుస్తారండి. నెక్స్ట్, నాయుడమ్మ అవార్డును ఏ రంగంలో ఇస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 శాస్త్ర సాంకేతిక రంగంలో నాయుడమ్మ అవార్డుని ఇస్తారండి. నెక్స్ట్ పెట్టండి, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉన్నది? సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా నదిపై ఉన్నదండి. ఆన్సర్ ఆప్షన్ 4 నర్మదా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలండి. 28. నెక్స్ట్ పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఏ లోహరహిత ఖనిజం విస్తారంగా లభిస్తున్నది? లోహరహిత ఖనిజం. ఆన్సర్ ఆప్షన్ 2 సున్నపురాయి అండి. సున్నపురాయి. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. పైన పేర్కొన్న అంశాలలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిలు అన్నీ సరైనవేనండి. అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా మన రాష్ట్రంలో శ్రీకాకుళం. రాష్ట్రంలో అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. దేశ తీరరేఖ పొడవుల్లో ఆంధ్రప్రదేశ్ 13% కలిగి ఉందండి. ఇవన్నీ కూడా సరైనవే, చాలా ఇంపార్టెంట్ బిట్లు కూడానండి. నెక్స్ట్ పెట్టండి, కాకతీయుల మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గుండయ్య. నెక్స్ట్ పెట్టండి, పెరుగును ఏ పాత్రలో ఉంచరాదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇత్తడి పాత్రలో ఉంచరాదు. నెక్స్ట్ పెట్టండి, వర్తమాన మహావీరుడు జన్మించిన స్థలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కుందనగరం. ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎంతకాలం కొనసాగవచ్చు? రాష్ట్రపతిగా ఎంతకాలం ఉండవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 6 నెలలండి. నెక్స్ట్ పెట్టండి, పోడి వ్యవసాయాన్ని అస్సాంలో ఏమని పిలుస్తారు? అస్సాంలో జామ్ అంటారండి. అస్సాంలో ఈ పోడి వ్యవసాయాన్ని జామ్ అని పిలుస్తుంటారండి. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో ఏ భారతీయ చిత్రం 2022 షాటన్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును పొందింది? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రిపుల్ ఆర్ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఉందండి. నెక్స్ట్ పెట్టండి, 12వ ప్రపంచ హిందీ సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిజీ. ప్రపంచ హిందీ సదస్సును ఏ దేశంలో నిర్వహిస్తున్నారండి? ఫిజీ దేశంలో అండి. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 టెన్నిస్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గోదావరి కొవ్వూరు మధ్య ఉన్న వంతెనపై రైళ్ల గరిష్ట ప్రయాణ వేగాన్ని రైల్వే శాఖ గంటకు ఎన్ని కిలోమీటర్లకు పెంచడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 40 కిలోమీటర్లుగా గంటకు పెంచడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి, రాష్ట్రపతి భవన్లో 2022 సెప్టెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు ఎన్ని జాతీయ సేవా పథకం అవార్డులు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 5 జాతీయ అవార్డులు. జాతీయ సేవా పథకం అవార్డులు అయితే తెలుగు రాష్ట్రాలకు లభించాయండి. 2022లో భారతదేశంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో లేని కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎల్ఐసి. మిగతా 3 ఉందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. కానీ ఈ యొక్క టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో లేనిది ఎల్ఐసి అండి. నెక్స్ట్ పెట్టండి, ద ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డీసెంట్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆగస్ట్ 31. ద ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డీసెంట్. నెక్స్ట్ పెట్టండి,
రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని మొట్టమొదటి మరియు ప్రపంచంలోని అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్లలో ఒకదానిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్లో అండి. కార్బన్ ఫైబర్ ప్లాంట్ అండి గుజరాత్. ఇందాక సోలార్ ప్లాంట్ కూడా చూసాం, అది గుజరాత్, ఇది గుజరాత్ అండి. నెక్స్ట్ బిట్, ఇస్రో ప్రారంభించినటువంటి భారతదేశం యొక్క కొత్త అంతరిక్ష వాణిజ్య సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ప్రారంభించారు? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 బెంగళూరు. నెక్స్ట్ బిట్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సదరన్ కోస్ట్ రైల్వే జోన్. సదరన్ కోస్ట్ రైల్వే జోన్. నెక్స్ట్ బిట్ అండి, హౌడీ మోడీ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హ్యూస్టన్. నెక్స్ట్ బిట్ అండి, రాహుల్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి పారా ఒలింపియన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దీపా మాలిక్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి పారా ఒలింపియన్ దీపా మాలిక్. నెక్స్ట్ బిట్ అండి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ వసుధా గుప్తా. నెక్స్ట్ బిట్ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీని రైతు దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జూలై 8ని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందండి, జూలై 8. ఈ క్రింది ఏ శాతవాహన రాజు ఆచార్య నాగార్జునుడి కోసం శ్రీపర్వతములో పారావత విహారంను నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 1 యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజు ఆచార్య నాగార్జున గురించి శ్రీపర్వతంలో నిర్మించడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ అండి, మైదవోలు ఎరహడ గల్లీ శాసనాలు వేయించిన పల్లవరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శివస్కంద వర్మ. అశ్వమేధ యాగం చేసిన ఏకైక సాలంకాయన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విజయదేవవర్మ. అశ్వమేధ యాగం చేశాడండి ఆయన, విజయదేవవర్మ. సర్వసిద్ధి పట్టణమును నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జయసింహ వల్లభుడు సర్వసిద్ధి పట్టణమును నిర్మించిన తూర్పు చాళుక్య రాజు. నెక్స్ట్ బిట్ అండి, నెల్లూరులోని లోయకొట్టాలను ఓడించి బోయరాజులను సామంతులుగా చేసుకున్న తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి జయసింహ వల్లభుడు. నెక్స్ట్ బిట్ అండి, పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనమైన ఎర్రగుడిపాడు శాసనంను వేయించిన వారు ఎవరు? పూర్తిగా లభిస్తున్న తెలుగు శాసనమైన ఎర్రగుడిపాడు శాసనమును వేయించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పుణ్యకుమారుడు. నెక్స్ట్ బిట్ అండి, మోటుపల్లి అభయ శాసనం వేయించిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి దేవరాయలు. విజయనగరరావు మొదటి దేవరాయలు అండి. మోటుపల్లి అభయ శాసనం మొదటి విజయనగర దేవరాయలు. నెక్స్ట్ బిట్ అండి, ఈ క్రింది వారిలో హరికథా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదిభట్ల నారాయణదాసు. సర్ విజయ ఏ రోజున సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1942 ఏప్రిల్ 2 అండి. కానీ ఏప్రిల్ ఫూల్ చేయలేదు, ఏప్రిల్ 1 ఇవ్వలేదండి, ఏప్రిల్ 2 1942 అండి. పులిచింతల ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే జిల్లాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి. ఇవన్నీ కూడా పులిచింతల ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే జిల్లాలు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి.
లాస్ట్ బిట్ అండి, గోదావరి ప్లైవుడ్ ప్రాజెక్ట్ ప్లైవుడ్ యూనిట్ ఎక్కడ కలదు? గోదావరి ప్లైవుడ్ యూనిట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 రంపచోడవరం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.